వెల్కమ్ టు షో టైమ్. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేళ అన్నట్లు కె బాలచందర్కు ఇంట్రడక్షన్ అవసరం లేదు. కొత్తదను ఆయన ప్రాణం. అందువల్లే మరో చరిత్ర, ఆకలి రాజ్యం, ఇది కథ కాదు లాంటి ప్రయోగాలు బ్లాక్ అండ్ వైట్ జమానాలోనే క్రియేట్ చేశాడు. ఆయన సినిమాల్లో పాత్రలు పక్కింటి వాటిలా, కథలు మన ఇంట్లో వాటిలా కదిలిస్తాయి, ఆలోచనలో పడేస్తాయి. అలాంటి రియలిస్టిక్ కిక్ ఇచ్చే సినిమాల క్రియేటర్ కె బాలచందర్ సినీ జర్నీ మీకోసం. తెలుగు తమిళ ప్రేమికుల కథను విశాఖ సముద్ర తీరంలో తీసి మరో చరిత్రను సృష్టించారు బాలచందర్. ఈ సినిమా పుణ్యమాని సరిత లాంటి నటి ఇండస్ట్రీలో ఫోకస్ అయ్యింది. ఇక కమల్ హాసన్ యంగ్ ఏజ్ లోనే గొప్ప నటుడుగా ప్రూవ్ చేసుకున్నాడు. హిందీలో కూడా ఇదే మూవీ రీమేక్ చేస్తే అక్కడ కూడా లోకనాయకుడు తన సత్తా చాటాడు. ఇలాంటివన్నీ లెజెండ్ కె బాలచందర్ వల్లే సాధ్యమయ్యాయి. కులాలు, మతాలు, ఆస్తులు, అంతస్తులు, ప్రేమకు అడ్డు తగలడం చాలా సినిమాల్లో చూసాం. కానీ మరో చరిత్రలో ప్రేమికుల మధ్య భాష చిచ్చు పెట్టింది. పెద్దల మనసులు కరడు కడతాయి. నల్ల పొన్ను అంటే మంచి అమ్మాయి అని ప్రేమికుడు కొత్త అర్థం చెప్పాడు. ఇలా ఆ కాలంలోనే మరో చరిత్ర సృష్టించి ట్రెండ్ సెట్ చేశాడు కె బాలచందర్. అంతులేని కథలో బాలచందర్ జయప్రదకు బరువైన పాత్ర ఇచ్చాడు. నిజానికి కమల్ లాంటి నటుడు అప్పుడే పరిచయమైన రజనీకాంత్ ఇలాంటి కటౌట్ల మధ్య జయప్రద లాంటి ఎంగేజ్ నటితో ఊహించని పాత్ర వేయించాడు. ఓ రకంగా కమల్ రజనీకి లైఫ్ ఇవ్వడమే కాదు, సరితని ఫోకస్ చేసి జయప్రదని నటనలో స్టార్గా మార్చింది కూడా కె బాలచందరే. కె బాలచందర్ కథలు, పాత్రలు ఎప్పుడూ కదిలిస్తాయి, వెంటాడుతాయి. కుటుంబ బాధ్యత తీసుకోవాల్సిన అన్న సోదరుడు ఆవారైతే తను సంపాదించి పోషించక తప్పదని తెలిస్తే అలాంటి పరిస్థితులతో పోరాడే యువతి ఆవేదన ఎలా ఉంటుంది? ఆ పాయింట్తోనే అంతులేని కథను వినిపించాడు కె బాలచందర్. కె బాలచందర్ ఎంత సినిమాను రియలిస్టిక్ గా తీసినా అందులో తన క్రియేటివిటీ మాత్రం మరోలా కిక్కిస్తుంది. అంతులేని కథలో మిమిక్రీని ఉపయోగించుకుని సీన్ లుక్కే మార్చాడు. ఆయన క్రియేటివిటీకి ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం తోడైతే ఆ ఫ్లేవరే మారిపోతుంది. బాలచందర్ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన ఇది కథ కాదు మూవీ కూడా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అనుమాన భర్తగా, శాడిస్ట్ గా చిరంజీవి నుంచి మంచి నటనను రాబట్టుకున్న కె బాలచందర్ ఎప్పుడూ హీరోల్లో నెగిటివ్ ఎమోషన్స్ నే రిఫ్లెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. కె బాలచందర్ సినిమాలు ఎప్పుడూ మిగతా మూవీలకు భిన్నంగా ఉంటాయి. అలా ఉండాలనే తాపత్రయం తన ప్రతి సినిమాలో కనిపిస్తుంది. అంతులేని కథ తర్వాత ఇది కథ కాదులో కూడా మిమిక్రీని చిత్ర విచిత్రంగా వాడేశాడు. ఈ ప్రయోగం ఇది కథ కాదు సినిమా సక్సెస్ లో కీ రోల్ ప్లేస్ చేసింది. కానీ కాస్త హ్యాపీగా వెలుగుతుంది. ఆ వెలుగులోనే అంతర్లీనంగా ప్రేమను చూపిస్తూ నిరుద్యోగం, ఆకలి సమస్యలను హృదయాలకు హత్తుకునేలా ఆకలి రాజ్యం తీశారు బాలచందర్. తమిళంలో కమల్ హాసన్ అభిమాన కవిగా సుబ్రహ్మణ్య భారతిని, తెలుగులో మహాకవి శ్రీశ్రీని ఉపయోగించుకున్నారు. శ్రీశ్రీ మహాప్రస్థానం కవితా సంపుట్లోని కూటి కోసం కూలి కోసం బ్రతుకుదామని పట్నం వస్తే గేయాన్ని పెట్టి అలా కవి హృదయాన్ని కూడా తన సినిమాల్లో రిఫ్లెక్ట్ చేశాడు. ఆకలి వేసినా తినడానికి తిండి లేకపోయినా అది మిగతా వాళ్ళకి తెలియకుండా ఆకలిని దిగమించేసే ఆత్మాభిమానం ఉన్న వ్యక్తుల కథ ఎలా ఉంటుంది, వాళ్ళ వ్యధ ఎలా కదిలిస్తుంది? ఇలాంటి పాయింట్స్తోనే కె బాలచందర్ సినిమాలు వస్తాయి కాబట్టే అందరినీ కదిలిస్తాయి. సంగీతానికి ప్రాధాన్యం ఇచ్చే బాలచందర్ మానవ సేవే మాధవ సేవ అంటూ రుద్రవీణ వాయించాడు. కె బాలచందర్ తమిళ దర్శకుడే అయినా తెలుగువాడనిపించుకున్న డైరెక్టర్. తెలుగులో సినిమా తీసినా తమిళ వాసన రాకుండా రియల్ వరల్డ్ తో కనెక్ట్ చేశాడు. అందుకే భాషలకు అతీతంగా తనకి సౌత్ నార్త్ అంతటా కావలసినంత గుర్తింపు, చరిత్ర క్రియేట్ అయ్యాయి. ఇది రియల్ వరల్డ్ తో రిఫ్లెక్ట్ చేసిన డైరెక్టర్ కె బాలచందర్ సినీ జర్నీ. మరిన్ని మ్యాటర్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.